పోస్టుల భర్తీ తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు తలనొప్పిగా మారిపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పెద్ద పదవులతో సంతృప్తిపరిచి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు చిన్న పోస్టులు ఇచ్చి చిన్నబుచ్చారన్న విమర్శలు ఉన్నాయి. పదవుల జాబితా చూడగానే కొందరు నేతలు కన్నీళ్లు పెట్టుకున్నారా? చిన్న పదవులతో తమను అవమానించారని హస్తం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? కాంగ్రెస్లో శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ రగడపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల నియామకమైన పార్టీ పదవుల పంపకమైన అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి వ్యవహారం. పదవులు ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ అన్నట్టుంది పరిస్థితి. ఇన్ని రోజులు పదవులు ఇవ్వడం లేదని విమర్శించిన హస్తం నేతలు ఇచ్చిన పదవులు నచ్చలేదని అసంతృప్తితో రచ్చరచ్చ చేస్తున్నారు. కొందరు అలిగి అల్లరి చేస్తుంటే పార్టీ గెలుపు కోసం కష్టపడితే చిన్న పదవులిచ్చి చిన్నబుచ్చారని మరికొందరు నిట్టూరుస్తున్నారు. మంచి బహుమానమే ఇచ్చారంటూ మూతి విరుస్తున్నారు. పంపకాల్లో అన్యాయం జరిగిందని విమర్శిస్తున్నారు. ఇవేం పోస్టులంటూ బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వకుండా ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికే అవకాశాలు ఇచ్చారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆశిస్తే ఆశాభంగమే ఎదురైంది. మళ్లీ అన్యాయం జరిగిందని పార్టీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవడంతో మరోసారి నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఇటీవల 11 కుల సహకార సంస్థలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమించింది. మరో 6 సంస్థలకు చైర్పర్సన్లను మాత్రమే నియమించింది. ఈ నియామకాల పట్ల పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 2.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నాయకులకు పదవులు దక్కకపోవడంతో పలువురు తమ అనుచరులతో కలిసి గాంధీభవన్కు వచ్చి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన వారిని నామినేటెడ్ పోస్టుల్లో నియమించడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం నియమించిన 11 కుల సహకార సంస్థలకు చైర్మన్లలో 6 బీఆర్ఎస్ నుంచి వచ్చినట్లు హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పదవి ఇవ్వకపోయినా బాగుండేదని, రాత్రి పగలు అన్న తేడా లేకుండా కాంగ్రెస్ కోసం కష్టపడిన వారికి చిన్న పదవులు ఇచ్చి అవమానపరిచారని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీనే నమ్ముకుంటే నట్టేట ముంచి వంచారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని కులాల సహకార సంస్థలకు చైర్మన్లుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారిని నియమించి పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన వారిని వైస్ చైర్మన్లుగా పరిమితం చేయడం వివాదాస్పదమవుతోంది. పదవుల జాబితా చూడగానే పలువురు వైస్ చైర్మన్లు గాంధీభవన్లోనే కన్నీటి పర్యంతమై బయటకు వెళ్లిపోయారని సమాచారం. ఆయా సామాజిక వర్గాల్లో సీనియర్, సిన్సియర్ నేతలు ఉన్నప్పటికీ వారిని కాదని పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడాన్ని పలువురు నేతలు తప్పుపడుతున్నారు. ఇక గతంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేసిన వారికి సైతం పదవులిచ్చినట్లు విమర్శలొస్తున్నాయి. మరోవైపు ఇచ్చిన పోస్టులతో కొందరు సంతృప్తి చెందగా మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ఎవరిని నియమించినా నిఖార్సైన కాంగ్రెస్ నేతలనే ఎంపిక చేయాలన్న డిమాండ్ వస్తోంది. శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు అనే విధంగా పరిస్థితి ఉండకూడదని సూచిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పార్టీపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని టీపీసీసీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఈ అసంతృప్తిపై హస్తం పార్టీ పెద్దలు ఏం సమాధానం చెబుతారో, ఎలా చల్లార్చుతారో చూడాలి.